బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. నేనేం చెప్తున్నానంటే సమోసాలున్నాయే అవి సువాసన. అరే టీ కొట్టు బాబాయ్, బాగా సమోసాలు వేస్తున్నాయి, త్వరగా వేడి వేడి ఆకలి తినిపించు. సమోసా ఉంది, ఆకలిని తినిపించాలా? నువ్వేంటి ఇలా గొనుగుతున్నావు? అరే టీ కొట్టు బాబాయ్, దీనికి అర్థం చాలా ఆకలిగా ఉంది, మాకు వేడి వేడి సమోసాలు ఇవ్వు అని. పని పాట లేకుండా ఊరికే తిరుగుతున్న దద్దమ్మలారా, ప్రొటెక్షన్ మనీ ఇవ్వండి, లేదంటే ఈ కోపిడి గనక దిమాగ్ ఖరాబ్ అయిందంటే మీకు అసలు ఇల్లు వాకిలి ఏమీ మిగలవు. అన్నా ఇదేటో చూడు, వాళ్ళు వారం వారం వచ్చి నన్ను మామూలు అడుగుతున్నారు. మర్యాదగా ప్రొటెక్షన్ మనీ ఇవ్వు, లేకపోతే నేను ఈ మోటుని ఫోటో తీసి ఫ్రేమ్ లో పెట్టి అగరబత్తులు వెలిగించేస్తాను, జాగ్రత్త. చూడు, నోటికొచ్చినట్టు వాగొద్దు. అగరబత్తులైతే నీకెందుకు, కొవ్వొత్తులైతే నీకెందుకు? అంబులెన్స్ సైరన్ పెట్టుకుని నువ్వు దందా చేస్తున్నావా? దందా బ్రేక్ వెయ్యి, బ్రేక్ వెయ్యి, లేదా మోటుకి తిక్క రేగిందంటే ఆ తర్వాత నేను ఫోటో తీయడానికి కూడా నువ్వు భూమి మీద ఉండవు. మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే అందరూ బయటికి రండి. ఇక్కడ ఒక కచేరీ చేయాల్సింది, త్వరగా రండి. అరే మోటు, నువ్వు ఎవరితో తలపెడుతున్నావు? అతను మోడర్న్ సిటీకి డాన్, కోపిడి బాయ్. సారీ అన్నా, వదిలే. ఇప్పుడు వచ్చారు దారిలోకి. వీళ్ళందరికన్నా నీకే కాస్త తెలివితేటలు ఎక్కువ ఉన్నట్టున్నాయి. వెళ్ళి మీ వాళ్ళకి చెప్పు, నేను ఇక్కడ ఉన్నంత వరకు టీ కొట్టు బాబాయ్ ప్రొటెక్షన్ మనీ ఇవ్వడానికి వీల్లేదు. ఏ తమ్ముళ్ళారా, మీరు ఆ మోటుకి కాస్త చిల్లరచ్చి పంపించండి. వద్దు, ఇప్పుడు అవన్నీ అవసరం లేదు, ఎందుకంటే తినడానికి డబ్బులు, తాగడానికి నీళ్లు కూడా మేమే తెచ్చుకున్నాం. ఏంటి కామెడీ చేస్తున్నావా? ఆగో, వెళ్ళి వాడి సంగతి చూడండి. వద్దు 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 వద్దు. కోపిడి బాయ్, మోటుని కొంచెం సమోసాలు తినవ్వండి. ఆ తర్వాత అతని అంబులెన్స్ లో తీసుకువెళ్ళి మీరు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చేయండి. తమ్ముళ్ళు, ఆ మోటుని కొంచెం సమోసా తిననివ్వండి. ఆ తర్వాత ఇవ్వాల్సింది ఇస్తే అతనే దారిలోకి వస్తాడు. ఇదిగో మోటు, సమోసాలు తిను, ఆ తర్వాత విజృంభించు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. రండి, త్వరగా రండి, నాకు నీళ్ళు ఇవ్వండి. రండి, ఇదిగో ఇప్పుడు తీసుకోండి. నీళ్ళు 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 నీళ్ళు. అరే ఇదేంటి, నీళ్ళు ఇస్తానని లోపలికి వెళ్ళి ఇప్పుడు మీరే అంతా తాగి వచ్చినట్టున్నారు. ఏ పప్పు, త్వరగా నా స్ట్రెచ్చర్ ని బయటికి తీ, నేను మిమ్మల్ని తర్వాత చూసుకుంటాను. అరే మిత్రమా, సహోదరా, ఇక మీదట వాడు ఎవరి దగ్గర మామూలు వసూలు చెయ్యడు. పప్పు, కొంచెం ఆలోచించు. ఉన్నట్టుండి ఆ మోటుకి అంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జానవుతాడు డాన్, ఈ జానవుతాడు డాన్. ఎలాగున్నావు కోపిడి బాయ్? ఏ చిన్ని నిమ్మకాయ్, నేను ఒక్కసారి దెబ్బతినంత మాత్రాన నువ్వు ఈ మోడర్న్ సిటీకి డాన్ అయిపోతావా? ఇక్కడ డాన్ ఎప్పటికైనా కోపిడి బాయే, తెలిసిందా? ఓటు ఉన్నంత వరకు నేనే కాదు, నువ్వు కూడా డాన్ అయ్యే అవకాశమే లేదు. వాడు టీ కొట్టు బాబాయ్ సమోసా తిన్నంత వరకు వాణ్ణెవరూ అసలు ఓడించలేరు.
ఇంతకీ ఆ సమోసాలో అసలు ఏముంది? మోటు ఆ టీ కొట్టు బాబాయ్ సమోసా తింటే మోటుకి చాలా బలం వస్తుంది. అప్పుడు దాన్ని ఎవరు ఏమీ చేయలేరు. ఓ అదా విషయం. అయితే నేను వెళ్ళి ఆ టీ కొట్టు వాడికి సమోసా చేయడాన్ని మర్చిపోయాను. ఏటయ్యా ఏం చేస్తున్నావు? ఇదిగో నన్ను చూడు. ఇలా చూడు టీ కొట్టు బాబాయ్, నువ్వేం భయపడకు. ఇది నీ ఫ్రెండ్ పర్ఫ్యూమ్. ఇది పగలన్నిటినీ మర్చిపోయేలా చేస్తుంది, ముఖ్యంగా వంట చేయడం కూడా. సరేనా? అది ఎలా జరుగుతుంది? అలాగా. సరే, నువ్వైతే ఓ పని చేయి. నువ్వు నీ బుర్రకి కాస్త పని పెట్టి సమోసా ఎలా చేయాలో ఆలోచించు. ఖచ్చితంగా ఇప్పుడే చేస్తాను. ముందు ఎలా చేసేది? నేను సమోసా చేయడం మర్చిపోయాను. నాకేమీ జ్ఞాపకం రావటం లేదు. ఏం చేసావయ్యా? పప్పు తమ్ముడు, ఇతను సమోసా చేయడం మర్చిపోయాడు. ఇప్పుడు ఇతని ఫ్రెండ్ మోటు ఈ కోపిడి అసలు పవర్ ఏంటో చూస్తాడు. మోటు, త్వరగా ఇక్కడికి రా. ఈ కోపిడి ఏదో పర్ఫ్యూమ్ నా మొహం మీద వేశాడు. నేను అన్ని మర్చిపోతున్నాను. త్వరగా రా. కోపిడి, టీ కొట్టు బాబాయ్ ఎక్కడున్నాడు చెప్పు. పాడైపోయిన ఫ్లూట్ నుంచి వచ్చిన అపస్వరం. నా పేరు చెప్పేటప్పుడు కాస్త భయం ఉండాలి. కోపిడి బాయ్. అలాగా, ఇప్పుడే చూస్తాను. మోటు, నన్ను పూర్తిగా తొక్కేశారు. వీళ్ళు లోపలికి తీసుకెళ్లి డబ్బులు ఓనం చేశారు. వీళ్ళని వదలొద్దు మోటు. టీ కొట్టు బాబాయ్, త్వరగా సమోసాలు తినిపించు. ఇప్పుడే వాళ్ళ సంగతి తేలుస్తాను. కానీ మోటు, సమోసా ఎలా చేయడమే మర్చిపోయాను. టీ కొట్టు బాబాయ్, నువ్వు అలా అనకూడదు. సమోసాలు చెయ్యండి ప్లీజ్. లగాయితూ, నువ్వేం మాట్లాడుతున్నావు? టీ కొట్టు బాబాయ్, సమోసా చేయడం మర్చిపోయావా? నన్ను వదిలిపెట్టండి. ఏం చేస్తున్నారు? నన్ను తీసుకెళ్ళండి. అరే, అంత హడావుడిగా ఎక్కడికి వెళ్తారు? అరే మోటు, నా మిత్రుడ సహోదరుడా, అతను టీ కొట్టు బాబాయ్కి ఒక స్ప్రే చేశాడుగా. ఆ స్ప్రే ఇతని బుర్రలోకి వెళ్లి స్ప్రే క్లాట్ గా మారింది. అందువల్లే ఈయన వంట చేయడం మర్చిపోయాడయ్యా. కోపిడి బాయే చెప్పారు. తన ప్రాణ స్నేహితుడు మోటుకి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ తినిపించమన్నారు. అదిరింది. కోపిడి అన్నయ్య మారిపోయాడు. గొడవలన్నీ మర్చిపోయి మటన్ బిర్యానీ తినిపిస్తానంటున్నాడు. తినిపించండి, తినిపించండి. రా, ఇక్కడ కాదు, రూమ్ లో తినిపిస్తా. పదండి. నాకెందుకో ఒకలా అనిపిస్తోంది, ఈ మటన్ బిర్యానీ కూడా వాళ్ళిచ్చే బహుమానం లాంటిదేమోనని. డాక్టర్ జట్కా, వెంటనే టీ కొట్టు బాబాయ్కి యాంటీడోట్ ఇచ్చి సరి చేయండి. పెద్దన్నయ్యా, త్వరగా ఇక్కడి నుంచి బయలుదేరండి. మోటు, బిర్యానీ. పరిగెత్తు, పరిగెత్తు. కింద నుంచి వెళ్ళిపోదాం. మోటు, ఇప్పుడు వాళ్ళు ఇవ్వబోతున్న నీళ్లతో మనకు అసలు జీవితాంతం నీటి కొరత లేకుండా పోతుంది. అవును పత్రు, నువ్వేం దిగులు పడకు. ఒక్కొక్కరి సంగతి చూస్తాను. మోటు పతులు, మీరిద్దరు వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోయి ఇంకెక్కడైనా సెటిల్ అవ్వండి. నువ్వు ఫుర్ఫురి నగరానికి వెళ్తే నేను అక్కడ కూడా ఈ కోపిడి బాయ్ని తీసుకొస్తాను. అయితే జాన్, నువ్వు కూడా కోపిడితో చేతులు కలిపావన్నమాట. ధైర్యం ఉంటే అందరూ ఒక్కొక్కరుగా రండి. రండి. సువాసన. సమోసా, సమోసా. డాక్టర్ జట్కా నన్ను బాగు చేశారు. ఇదిగో సమోసాలు తీసుకొస్తున్నాను. వాటిని తిని వాళ్ళ సంగతి చూడు. Yes!
రండి. మామయ్య నేను తీర్థయాత్రలకు వెళ్తాను. రండి. వదిలిపెట్టకూడదు. పట్టుకోండి, కొట్టండి, కొట్టండి. సారీ తప్పు జరిగిపోయింది. కోపిడి ఇప్పుడు నీ వంతు. ఏడి కోపిడి ఎక్కడికి వెళ్ళాడు? సారీ మోటు అన్నా, అందరి ఎట్టి వైపు పారిపోయారు. నేను కూడా వెంటనే ఇక్కడి నుంచి పారిపోతానే నాకు మంచిది. పట్టుకున్నాను పెద్ద ఫిష్ ని. కాపాడండి. లాగండి, లాగండి, బయటికి రా. ఒక పక్క అటువైపు ఉన్న షార్క్ ఏమో మమ్మల్ని జీవించకుండా చేస్తుంది. ఇక ఇటుపక్క మీరు మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వటం లేదు. నేను వెళ్ళాలనుకున్నా ఎక్కడికి వెళ్ళగలను? ఏడవద్దు, ఏడవద్దు. వెరీ సారీ. షార్క్ ఎక్కడుందో చెప్పు, మేం దాన్ని తరిమి కొట్టేస్తాం. ఇక్కడ ఎక్కడ ఉంటుంది? ఇప్పుడే చూపిస్తాను. అదిగో చూడండి, అటు నుంచి వస్తుంది. ఇది జైంట్ షార్క్. ఈ సీ లోపల ఇంకొక బ్లాక్ సీ కూడా ఉంది. జైంట్ షార్క్స్ అన్ని అక్కడే ఉంటాయి, కానీ ఇది ఎలా ఇక్కడికి వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. మీరు దిగులు పడకండి మెర్మైడ్, మీకు తప్పకుండా మేము సాయం చేస్తాం. మేము ఆ షార్క్స్ ని ఖచ్చితంగా తరిమేస్తాం. మొత్తం ఎన్ని షార్క్స్ ఉన్నాయి? టోటల్ గా 6-7 షార్క్లు ఉన్నాయి. ఏదో ఒకటి చేసి ఆ షార్క్లు మా వెంట పడకుండా చెయ్యండి. డాక్టర్ జట్కా, మనం ఏదో ఒక విధంగా ఈ మెర్మైడ్ స్పీడ్ ని ఎంత వేగంగా పెంచాలంటే షార్క్ తనని పట్టుకోకూడదు. అరే మిత్రమా, సహోదరా, ముందు సముద్రంలోకి వెళదాం. ఆ షార్క్ గురించి మనం కాస్త తెలుసుకుందాం. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. అయితే మీరందరూ వెళ్ళండి. అంతవరకు నేను మెర్మైడ్ గారికి తినడానికి ఏమన్నా పెడతాను. ఇవిగో సమోసాలు తినండి. రండి, రండి. రండి రండి, ఇటువైపు. అయ్యమ్మా, త్వరగా. షార్క్ అన్నయ్య, అటు చూడు. ఈ షార్కులు కొంచెం తేడాగా ఉన్నాయి కదా? అరే ఇవి నకిలీవి. సరిగ్గా చూడు, లోపల మనుషులున్నారు. ఇప్పుడు మనకిది టేస్టీ లంచ్. అయ్యమ్మా, మేం మిమ్మల్ని అసలు వదిలిపెట్టము.
అరే ఏమైంది పతులు? ఎందుకలా పారిపోయి వస్తున్నారు? అరే ఏం చెప్పమంటావు మిత్రమా సహోదర, ఆ షార్కులు మమ్మల్ని తరువుకుంటూ వచ్చాయి. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలో నీకేమైనా ఆలోచన వచ్చిందా? అరే మిత్రమా సహోదర, నువ్వేమి దిగులు పడకు, నేను ఏదో ఒకటి చేస్తానుగా. పతులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చెయ్యదు. ఐడియా డాక్టర్ జట్కా, నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఆ ఫ్లయింగ్ ఫిష్ చూస్తున్నారు కదా, బాగానే కనిపిస్తూనే ఉన్నాయి కదా. అప్పుడు అటువంటి గ్యాడ్జెట్ ని ఏదైనా తయారు చేయలేరా? మెర్మెడ్ కూడా అదే విధంగా షార్క్ వచ్చినప్పుడు పైకెగిరి దూరంగా సముద్రంలో ల్యాండ్ అవ్వచ్చు కదా. ఆ విధంగా తనకు తానుగానే అది షార్క్ నుండి కాపాడుకుంటుంది. అరే మిత్రమా సహోదర, నువ్వు చెప్పింది చాలా బాగుంది. నువ్వు కాస్త ఆగు, నేను వెళ్ళి ఒకటి తీసుకొస్తాను. ఇదిగో మర్మేడ్ సోదరి, ఇది నువ్వు వేసుకో. ఇలాంటిదే మీ మిత్రులకు కూడా ఇవ్వాలి. ఇది నువ్వు వేసుకున్న వెంటనే నీకు రెక్కలొచ్చి ఎగురుతావు. ఆ షార్కులు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎగురుకుంటూ దూరంగా వెళ్ళిపోవచ్చు. కానీ షార్క్ అప్పటికి నీళ్ళలోనే ఉంటుంది కదా, ఇంకో మార్గం లేదా అది మళ్ళీ బ్లాక్ సీలోకి వెళ్ళడానికి? లగేతో నువ్వేం దిగులు పడకో, మోటో ఇలా ఈదుకుంటా వస్తాడు. ఆ షార్కులేమో అతన్ని తరువుకుంటా వస్తాయి. అప్పుడు మోటో షార్కులని బ్లాక్ షీలో పడేస్తాడు. అలాగా, నేను తప్పకుండా చేస్తాను. డాక్టర్ జట్కా, మీరు నాకు వేగంగా ఈదగలిగే వస్తువునివ్వండి. దాంతో నేను చాలా స్పీడ్ గా ఈదుతాను. అరే మిత్రమా సహోదరా, ఇదిగో ఇది తీసుకో. దీని ద్వారా నువ్వు వేగంగా ఈత కొట్టగలవు. ఇందులో స్పీడ్ సిస్టమ్ కూడా ఉంది. దానికోసం నువ్వు ఈ బటన్ ని నొక్కాలి. ఆ తర్వాత నువ్వు ఇంకా వేగంగా వెళ్ళడం ప్రారంభిస్తావు. Thank you, Dr. Jetka. So nice of you. ఇదిగో మిత్రులారా, మీరు కూడా ఒక్కొక్క క్యాప్సూల్ వేసుకోండి. ఆ తర్వాత మీరు నీళ్ళల్లో శ్వాస పీల్చుకోవడమే కాదు, మాట్లాడొచ్చు కూడా. మోటు, షార్కుల్ని తరిమి కొడదాం పదండి. అలాగే, తప్పకుండా వెళ్దాం. ఇప్పుడు నా జెట్ ప్యాక్ రెడీ అయిపోయింది. కాపాడండి, కాపాడండి, కాపాడండి. మిత్రులారా, త్వరగా ఈ మాత్రలు వేసుకోండి. వీటిని వేసుకుంటే మీరు గాల్లో తేలిపోతారు. అప్పుడు షార్క్ మిమ్మల్ని పట్టుకోలేదు. మీరు వెళ్ళిపోండి, వాటిని నేను ఆపుతాను. వెళ్ళండి, వెంబడించండి. ఒక్కళ్ళు కూడా బయటపడకూడదు. వీళ్ళేంటి ఎగురుతున్నారు? పర్వాలేదులే, ఎక్కడ ఒక చోట కింద పడతారు కదా, అప్పుడు వాళ్ళని పట్టుకొని తినేయొచ్చు. పదండి. అరే, మీరు ఎవరిని ఏం చేయలేరు. నేను మీ ముందే ఉన్నాను. ముందు నాతో పోటీ పడండి. ఇతను ఎక్కడి నుంచి వచ్చాడు? సరే, ఓ పని చేద్దాం. ముందు మనం ఇతని తిందాం. పట్టుకోండి. పదండి, పదండి. ఎక్కడికి పారిపోతున్నావు? ఇతను ఇంత వేగంగా ఎలా ఈదగలుగుతున్నాడో అర్థం కావట్లేదే. రండి, రండి. పెద్దనయ్య, ఈ జెట్ ప్యాక్ ఎందుకో బిగుసుకుపోయినట్టుగా ఉంది. అరే మిత్రమా సహోదరుడా, నీ బ్యాటరీ ఏదో వీక్ అయిపోయినట్టుగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? చింగం గారు, కాపాడండి. అయ్యమ్మా మోటు, చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. నేను ఈ షార్కులని వదిలిపెట్ట, అస్సలు వదలను. సార్, మిమ్మల్ని ఎవరు షూట్ చేయమని చెప్పారు? చాలా రోజుల తర్వాత ఒక మనిషి దొరికాడు. అరే పత్రు, కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఏదో ఒకటి ఆలోచించు. మోటు, నువ్వేమి దిగులు పడకు, నేను ఏదో ఒకటి చేస్తాను. ఐడియా.
ఎక్కడికి పోయాడు? వదండి, వాడిని పట్టుకుందాం. నేను ఎప్పుడూ జంతువుల మీద చెయ్యి చేసుకోను తెలుసా, కానీ మీరేమో మర్మెయిడ్ ని తినాలని ప్రయత్నిస్తున్నారు కదా. ఇక నాకు వేరే ఆప్షన్ లేదు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. వాళ్ళని ఇక్కడ సంతోషంగా ఉండనివ్వండి. వెళ్ళిపోండి, వెనక్కి తిరిగి మీ ఇంటికి వెళ్ళిపోండి. తిరిగి ఇక్కడికి ఎప్పుడు రాకూడదు. వెళ్ళిపోండి, మీ ఇంటికి వెళ్ళిపోండి. ఇల్లు కనపడడం లేదా మీకు? మోటు పత్లు, మీ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్స్. మీరిద్దరూ మా ప్రాణాల్ని కాపాడారు, లేకపోతే మేమందరూ ఏమైపోయేవాళ్ళం. అరే లేదు లేదు, నిజానికి ఇదంతా మా బాధ్యత. ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే మాతో చెప్పండి, మేమెప్పుడు మీకు తోడుగా ఉంటాం ఎప్పటికీ. అయ్యమ్మా, మోటు కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. మేము నీకు తోడుగా ఉంటాం, ఎప్పుడు తోడుగా ఉంటాం. స్పెషల్ గా ఈ ఇన్స్పెక్టర్ చింగా, ఈ చింగ చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.